నీకు అడ్మిషన్ వచ్చింది మురారి అని చెప్పి నువ్వు కాలేజ్ ఫీజు పే చేయాలి. చాలా తక్కువ టైం ఉంది. పే చేయాలంటే, ఆ టైంకి నేను లోన్ పెట్టుకునేదానికి గూడా నాకు హ్మ్, టైం లేదు. అంటే 1 మంత్ లోపల మొత్తం వచ్చేసి అయన్నీ అయ్యే పని కాదనేది నాకు అర్థమైపోయింది. ఇంకా ఏం జేయాలి? ఏం జేయాలి? అనే ప్రాసెస్‌లో ఎవరైతే మాకు రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళడం. పొద్దున వాళ్ళ టైం పెట్టుకొని పొద్దున వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ జేసి, మళ్ళా వాళ్ళు కొన్ని సజెషన్స్ ఎందుకురా ఇదే జాబ్ జేసుకోవచ్చు గదా! మళ్ళీ వాళ్ళు చెప్పడం. లేదు లేదు ఇలా అడ్మిషన్ వచ్చింది. నేను ఖచ్చితంగా ఎళ్ళాలి అని జెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ఎళ్తున్నా. మీరు ఎంత ఇవ్వగలిగితే నాకంత ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఒక 2, 3 మంత్స్ లోపల మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తా. ఇంట్రెస్ట్‌తో సహా నేను నీకిచ్చేస్తా అని జెప్పేసి అన్నీ మాట్లాడుకొని మా పేరెంట్స్ అంటే మా అమ్మ నేను ఎళ్తే మా అమ్మ గూడా వచ్చేది నాతో పాటి. ఒక్కొక్కసారి మా అన్న గూడా నాతో పాటే వచ్చేవాడు. అట్టా రిలేటివ్స్ ఎంతమందుంటే వాళ్ళందరిని అడిగి వాళ్ళ దగ్గర కొంచెం, వాళ్ళ దగ్గర కొంచెం అట్టా అమౌంట్ అంతా తీసుకొని ఆహ్, అంటే మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు మా కృష్ణక్క ఆమ ఒక నల్ల పూసల దండ అంటారు గదా! ఆ నల్ల పూసల దండ ఇచ్చి "అదిరే తీసుకోరా" అని జెప్పి నాకు ఇచ్చింది. "నువ్వు హ్యాపీగుంటే చాలు, నువ్వు ఫ్యూచర్‌లో బాగుంటే చాలు" అని జెప్పి, "నువ్వు ఎప్పుడైనా ఇడిపి నాకు. ఇది కుదవబెట్టుకొని తెచ్చుకో, అమౌంట్ తెచ్చుకో" అని జెప్పి ఆ నల్ల పూసల దండ ఇచ్చింది. ఇస్తాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. అది తీసుకున్నా. తీసుకున్న తర్వాత మళ్ళీ మా అక్క అంటే మా సొంత అక్కళ్ళు వాళ్ళు హెల్ప్ జేశారు. వాళ్ళ గోల్డ్ బెట్టి హెల్ప్ జేశారు. మా బావోళ్ళు హెల్ప్ జేశారు. అలాగే నా రిలేటివ్స్ చాలామంది హెల్ప్ జేశారు. వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల నేను ఇక్కడి వరకు రాగలిగా. వీళ్ళు హెల్ప్ చేయకోకుంటే అసలు ఇక్కడికి వచ్చేవాడినే కాదు. అలాగే మా ఊర్లోనే మా అత్త వాళ్ళ కోడలు అక్క అయితది నాకు వరుసకి. ఆమె పేరు సంపూర్ణ. ఏంటంటే వాళ్ళ తాళిబొట్టు సరుడు అంటారు గదా! ఆ తాళిబొట్టు సరుడు ఇచ్చేసింది. "మురారి నువ్వు తీసుకో చాలా ఇబ్బంది పడతాన్నావు. నీ గురించి నాకు తెలుసు" అని జెప్పి చెప్తే మా అత్త "అరేయ్! లేదు నువ్వు మీ అమ్మను, మీ అన్నని తీసుకొని రా నేనప్పుడు ఇస్తాను ఇది" అని జెప్పి మా అత్త అనింది. అంటానే మా అమ్మను, మా అన్నని తీసుకెళ్ళి ఆ చైన్ తీసుకొని అది కుదవబెట్టుకొని మా అన్న కొడుకు, మా అన్న కూతురు, మా వదిన, మా అక్కోళ్ళటి, మా అన్న బంగారం, నాది, మా అమ్మది అందరిది కుదవబెట్టి అంటే రూ. 2 వడ్డీకి కుదవబెట్టి, తాకట్టు పెట్టి నేను అమౌంట్ అంతా తెచ్చుకొని కాలేజీ ఫీజు కట్టుకున్నా. ఇంకా అయిపోయింది. వచ్చేసింది. ఇంకా వీసాకి అప్లై చేయాలి.